సంపూర్ణ కార్తీక మహాపురాణము 18వ రోజు పారాయణము. నారదుడు చెప్పిందంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉపవాస విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పఠించవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దంతధావనం చేసుకోవాలి. క్షయతిథుల్లోనూ ఉపవాస దినాల్లోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్టు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పొల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడ దైవతలకు అర్ఘ్యపాద్యాలు ఉపచారాలు ఆచరించి స్తోత్ర నమస్కారాలు సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలు చేయాలి. దేవాలయాల్లో కానీ గాయకులు, నర్తకులు, తాళ్ళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరి విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరలో దానం భగవతీకరలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైనది సంకీర్తనం ఒక్కటే. ఆ భగవంతుని సంతసాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేష, సూర్యాధనలు ఉపయోగించకూడని పువ్వులు. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగా, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించడానికి పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసె పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించడానికి తగవు. ఎవరైనా సిరి సంపద కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుణ్ణి కానీ, గరికతో దుర్గాదేవిని కానీ, అవిసె పూలతో సూర్యుని కానీ పూజించకూడదు. ఏ దేవతలకు ఏ పువ్వులు శ్రేష్టమైనవి వాటితో పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. ఓ దేవా, మంత్ర క్రియాది లోపాభూష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనది అగుగాక అని క్షమాపణలు కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్చించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడిపడిన వాళ్ళై వైకుంఠాన్ని పొందుతారు. నారదుడు చెబుతున్నాడు, రాజా, మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియల్లో తెల్లవారుతుండనంగా నిద్రలేచి శుచి అయిన పువ్వులు, దర్భలు, అక్షతలు, పుష్పములు, గంధములు తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులో కానీ, దైవ నిర్మిత జలాశయాల్లో కానీ, నదులలో కానీ, సాగరంలో కానీ, సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్ల ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువు నమస్కరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలియాలి. అర్ఘ్యార్థులనిచ్చి దైవ ధ్యాన నమస్కారములు చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవుగాక. హే రాధారమణ, విష్ణు, కార్తీక వ్రత స్నానాగతుడనవుచున్నాను. నా అర్ఘ్యాన్ని నీవు స్వీకరించుగాక. స్నానం చేసే విధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యులు నమస్కరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి మొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరిక పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడు ఎవడు దైవ కార్యార్థం త్రిమూర్తాత్మకుడు అయ్యాడో సర్వ పాపపూరుడైన ఆ విష్ణువునన్నీ స్నానము పవిత్రం చేయగాక.
విష్ణువాజ్ఞపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుణ్ణి చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుక్తాలైన వేదాలు వశిష్ఠ కశ్యపాది వశిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ముల్లోకాల్లో గల అరుంధిత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష సిద్ధ గరుడాదులు, ఔషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలు విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణం పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఆ తర్పణాంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం సంధ్యావందనం నెరవేర్చుకొని విష్ణు పూజ చేయాలి. పిదప అర్ఘ్యాలు ఇవ్వాలి. గంధ పుష్పాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలకు నమస్కరించి సమర్పించాలి. అనంతరం వేదపారాయణ బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాలు ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజ చేసేటప్పుడు కుడి పాదం ముందు సర్వతీర్థములు, ముఖముందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలు అలరాడే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రునవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణంగా ఆచరించి దేవతలచే నిర్మింపబడిన మునులచే పూజింపబడుతున్న విష్ణు ప్రేయసియగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారం నా పాపలను నాశనం చేయగాక అనుకొని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిర బుద్ధి కలవాడే హరికథ పురాణ శ్రవణాదులతో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహరము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించినది కలియుగంలో మరొకటి లేదు. 18 బహుళ తదియ నాటి పారాయణము సమాప్తము. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.